లలితా సహస్రనామాలు ఎలా చదవాలి, చదివితే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఇది చాలా అద్భుతమైనటువంటి క్వశ్చను. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు క్లియర్గా చెప్పారు. ఎవరికి దండం పెట్టినా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు, అది నాకే చెందుతుంది అని. కాబట్టి గురువు లేడు అనే బాధొద్దు, గురువుపదేశం లేదనే బాధ అక్కర్లేదు. మీరు చక్కగా లలితా సహస్రం చేయండి, బ్రహ్మచర్యం పాటించండి. ఒక 41 రోజులు అమ్మవారు సిద్ధి పొందాలి అనుకునేటటువంటి వాళ్ళు బ్రహ్మచర్యం కొన్ని నియమాలు పాటిస్తూ మీరు ఈ లలితా సహస్ర పఠనం చేయాలి. అయితే ఇదంతా కూడా మీరు బ్యాచీలుగా తయారయ్యి సంగీత కచేరీలాగా తయారు చేస్తే మళ్ళీ అమ్మవారు ఆశీర్వదించదు. ఏమంటే మేము 11 సార్లు చదివామండి, 11 సార్లు చదవమని చెప్పారా మీకు? 100 సార్లు చేస్తే చెప్పారా? ఎవరు యూట్యూబ్లో చెప్పేవాడు ప్రతి ఒక్కడు గురువు అవుతాడా? వయస్సు, దానికి గురు పరంపర ఇవన్నీ అవసరం. జ్ఞానము, వాడి క్వాలిఫికేషన్, వాడి హోదా ఇవన్నీ కూడా గురువుగా వాడికి కావాలి. మూఢనమ్మకాలకు అతీతంగా ఉండాలి. డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ ఉండకూడదు. అది ప్రభాత్ రంజన్ సర్కార్ చెప్పింది, పరమహంస యోగానందుల వారు చెప్పింది, స్వామి వివేకానంద చెప్పింది, జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు చెప్పింది. మీ ఇష్టం వచ్చినట్టు చెప్తే కుదరదనమాట. కాబట్టి ఈ లలితా సహస్రం చేసుకునేటటువంటి వాళ్ళు, ప్రతిరోజు చేసేటటువంటి వాళ్ళు గుడోదక నివేదనం, చిన్న బెల్లం ముక్క నివేదనం పెట్టండి. అలాగే ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలు పెట్టండి. ఇది అన్నీ కూడా మీరు చక్కగా చేసుకుంటే మూఢనమ్మకాలలోకి తోసేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రవచనకారుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు స్వామీజీలు అవనియండి, ఎవరవనియండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి జగద్గురువులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మూఢనమ్మకాల్లో తోసేస్తున్నారు. కాబట్టి ఆ మూఢనమ్మకాల నుంచి బయటికి రండి, వచ్చి లలితా సహస్రం చక్కగా చదువుకోండి. కూడా ఈ యొక్క బెల్లం ముక్క నివేదన పెట్టండి చాలు. అగరబత్తీలు, ధూపం, అష్టోత్తర శతనామాలతో చేసుకోవచ్చు. ధూపం వేయండి, దీపం పెట్టండి. అది ఒక విధానం అంతే. పూజ ఇలాగే చేస్తే ఇదేవో ఫలితాలు వచ్చేస్తాయి. మీకు అమ్మవారు లలితా సహస్రం చదివేస్తే మీకు కోట్ల రూపాయలు ఇచ్చేస్తుంది, ఉద్యోగాలు ఇచ్చేస్తాయి, ఇట్లా చెప్తున్నారు. అలాగే ఏమి ఇవ్వదు ఆమెకు ఆ కెపాసిటీ ఉంది, ఇచ్చేటటువంటి కెపాసిటీ ఉంది. నువ్వు కేవలం కూర్చొని పసుపు కుంకాలు వేసేసి నైవేద్యాలు పెట్టేస్తే అమ్మవారు ఇచ్చేది. పరోపకారం ఇదం శరీరం, ఈ సూత్రం పాటిస్తున్నావా లేదా? శివుడి యొక్క ఐడియాలజీని నువ్వు పాటిస్తున్నావా లేదా? పేదవాళ్ళకి, అనాథలకి, వికలాంగులకి, తర్వాత ఈ యొక్క సాధువులకి మీరు దాన ధర్మాలు చేస్తున్నారా లేదా? నీ తల్లిని, నీ తండ్రిని, నీ గురువులను గౌరవిస్తున్నావా లేదా? అసలు ఫస్ట్ నువ్వు చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన మాస్టర్కి ఒక జత బట్టలన్నా పెట్టావా లేదా? నీ స్కూల్ ముఖం నువ్వు మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్ళి చూసిచ్చావా లేదా? ఇవన్నీ కూడా చూడడం జరుగుతుందమ్మా. కాబట్టి చక్కగా చేసుకోండి లలితా సహస్రం. ఆ కరుణామయ్య అయినటువంటి జగన్మాత మిమ్మల్ని కరుణిస్తుంది. అంతేగాని ఫస్ట్ వీడియో ఎత్తగానే శ్రీమాత్రే నమః, ఎవరైనా ఫోన్ చేస్తే పూజలో ఉన్నాం శ్రీమాత్రే నమః, ఇలాంటి ఎక్స్ట్రాలు చేసేవాళ్ళని అమ్మవారు ఇసిరి కొట్టేస్తుంది. కాబట్టి ఈ గురువుల గురించే చెప్తున్నాను నేను ముఖ్యంగా. ఎవరికైనా ఫోన్ ఇస్తే శ్రీమాత్రే నమః, పూజలో ఉన్నాం గురువుగారు చెప్పండి, ఏంటివన్నీ? కాబట్టి చక్కగా భక్తులంతా కూడా అటువంటి ఎవరిని ఫాలో అయితే వాళ్ళ బుద్ధులు వస్తాయి. కాబట్టి ఆదిశంకరులు చెప్పారు, సాక్షాత్తు పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరి యొక్క కృపా కటాక్షానికి శ్రీ లలిత రహస్యనామ స్తోత్ర మంత్రస్య అన్న రహస్యంగా చేయాలి. నువ్వు పబ్లిసిటీ 10 మందికి నేను లలితా సహస్రం చేస్తున్నా, బ్యాచ్లు పిలిచి ఒకళ్ళొకళ్ళు చీరలు పెట్టండి, 9 రకాల నైవేద్యాలు పెట్టండి, 9 రకాల పళ్ళు పెట్టండి అని ఇంటికి పట్టుకుపోతాం. ఇవేమీ అమ్మవారు క్షమించదు. పంతులు గారులు వాళ్ళు చెప్తారు, వాళ్ళ సిస్టమ్ ప్రకారం 9 రంగుల బట్టలు పెట్టండి, వాళ్ళకి అరటిపళ్ళు గెలగొన్నాం. అలా అని పురుహూతిగా దేవాలయంలో మహాభక్తురాలు మొగుడిని వదిలేసింది. ఆమె భర్తతో గొడవలయ్యి ఇంతవరకు కలవలేదు. నేను చెప్పాను, నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని పూజలు, ఇప్పుడు వెళ్ళింది శివ అభిషేకాలు అమ్మవారికి, ఎన్ని చేసినా అవల. కారణం మన భక్తిలో శుద్ధత్వం ఉండాలి, గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. నువ్వు పట్టుకున్న దొంగ గురువులను బట్టి నీకు అమావాస్య అని చెప్పి గడ్డి అన్నారం దగ్గర హోమాలు, అర్ధరాత్రి హోమాలు చేశారు. ఇవన్నీ కూడా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పాల. ఈ రకంగా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టుగా లలితా శాస్త్రం చదువుకోండి, మీకు తప్పకుండా విజయం లభిస్తుంది. శుభమస్తు.